గుండెలు బాదుకునేంత దుఃఖం, వరదలై పారుతున్న కన్నీళ్లు, అయ్యో దేవుడా ఎంత పని చేస్తీవురా అనే ఏడుపులు, పానాలు గుప్పిట్లో పెట్టుకొని భయం భయంగా బతుకుడు, ఎప్పుడు ఎటు నుంచి వరద వస్తుందో అని బిక్కు బిక్కు అని చూసుడు, ఇండ్లు కూలిన ఏడుపులు, పంటలు మునిగిన ఆర్తనాదాలు. అటు ఏపీ ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలు రెండు కళ్ళు కృష్ణా గోదావరిలై పారుతున్నాయి. జనాలై పట్నాలు వరదలల్లో మునిగినాయి, కార్లు కొట్టుకొని పోయినాయి, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఆటో అడ్డాలు చెరువులైనాయి. ఈదురుగాలులకు ఇరిగిపడ్డ చెట్లు, కుప్పగూలిన ఇండ్లు, కూలిపోయిన గోడలు. అయ్యో రామచంద్ర మా బతుకులు గిట్టయిపోయా కదరా అని పుట్టెడు దుఃఖంలో మునిగినరు జనాలు. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బలే వినిపిస్తున్నాయి. పరిస్థితి ఇట్లున్నదని రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమీక్షలు చేసిండ్రు. చంద్రాలు సారు హెలికాప్టర్ ఎక్కి ఎక్కడెక్కడ వరదలున్నాయి, పబ్లిక్ ఎంత తిప్పల పడుతున్నారా అని చూసిండు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు చేసిండు. జిల్లా కలెక్టర్లతోని వీడియో కాన్ఫరెన్స్లలో మాట్లాడిండు. జరంతా వరదలు తక్కువైన ఏరియాలలో తిరిగిండు పవన్ కళ్యాణ్. పాయింట్ పైకి మలిసి బురదల దిగి నడిచిండు. వానలకు కుప్పగూలిన పొలాలకు చేరి రైతులతో మాట్లాడిండు. అట్లా మాట్లాడుతుంటే కెమెరాలకు రైతన్న అడ్డం వస్తే పక్కకు జరిపి మరీ మాట్లాడినట్టు చేసిండు. ఎంతైనా సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన రాజకీయ లీడర్ కదా, కెమెరాలకు ఎదురుగా నిలబడే అలవాటు ప్రకారం అడ్డం వచ్చిన వాళ్ళను పక్కకు జరిపిండు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చిని ఈ కష్టకాలంలో కూడా ప్రదర్శించారు. నష్టపోయిన రైతులకు భరోసా ఇచ్చేదానికి పవన్ కళ్యాణ్ వస్తే లొల్లి చేసిండ్రు. ఆఫీసర్లు, పార్టీ లీడర్లు, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ సహాయక పనులు చేస్తున్నా కొన్ని దిక్కుల వరదలు ఇంకా తగ్గలేదు. హనుమకొండ బస్టాండ్ మొత్తమే మునిగింది. ఒంగోలు పట్నం నీళ్లలో మునిగి ఒడ్డు కనిపిస్తలేదు. వరంగల్ వాటర్ మయమైంది. శ్రీశైలం రోడ్డు కొట్టుకొని పోయి రాకపోకలన్నీ బంద్ అయినాయి. డోర్నకల్ రైల్వే స్టేషన్ సముద్రంలో కట్టినట్టయింది. బంగ్లాలు మునిగినాయి. కార్లు కొట్టుకొని పోయి కంపలలో చిక్కినాయి. ఇసిరిసిరి కొట్టిన వానకు పంటలన్నీ పడిపోయినాయి. మోందా తుఫాను పాడైపోను రెండు తెలుగు రాష్ట్రాలను కోలుకోకుండా చేసింది. ఈ వరదలు ఎప్పుడు తక్కువ అవుతాయో, మళ్ళా ఎప్పటి తిరగానే జనాలు తిరిగేటట్టు అవుతుందో ఏమో పోన్రి. మోందా తుఫాను పాడైపోను అందరి బతుకులను సింద్రం చేసింది. పొలం పండించే రైతులను, బంగ్లాలో ఉండే రాజులను, కార్లను, బస్సులను కాలువల పాలు చేసింది. తెలంగాణలో చెప్పలేనంత ఘోరం జరుగుతుంటే మన సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షలు పెట్టి అందరినీ ఆదుకోవాలని ఆర్డర్లు వేయాలి. ఎప్పటికప్పుడు కాకికున్నంత భయంతో ఉండాలి లెక్కకైతే. కానీ మన సీఎం మాత్రం నామకే వాసనట్టు కలెక్టర్లతో సమీక్షలు జరిపి చేతులు దులుపుకొని గురువారం మాపటిలి మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవరాలు పెళ్లికి ముంబై పోతున్నాడట. అంటే వడ్లు వాగులో పోతుంది, గడ్డి గంగలో పోతుంది అన్నట్టే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి వారం. ఊర్లకు ఊర్లు కొట్టుకపోతుంటే ఉయ్యాలాట ఆడుకుందాం దా అన్నట్టే ఉన్నదట. మరి లేకుంటేంది, తెలంగాణ జనాల పానాలు వాళ్ళ ఆపదల కంటే సుశీల్ కుమార్ షిండే మనవరాలు పెళ్లే ముఖ్యమైంది సీఎంకు. రాష్ట్ర ప్రజలంటే గింత పట్టింపు లేని తనమా? పండిన పంట వరదల పాలవుతున్నది, పట్నాలు చెరువులు అవుతున్నాయి, మనుషులు కొట్టుకోపోతున్నారు, అంతా ఆగమాగం చందనం అవుతున్నది. అసొంటి రాష్ట్రాన్ని అనాథ తీరుగా వదిలిపెట్టిపోతే ఏందన్నట్టు అని అడుగుతున్నారు వరదలలో తిప్పలబడుతున్న జనాలు. సీఎం ముచ్చట ఇట్లుంటే వరంగల్ జిల్లా పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి వరద బాధితులకు సాయం ఎట్లా చేయాలనో చెప్తున్నాడు. ఈయనుండ్రి. ఈ రోజు పెళ్లిలు కూడా చాలా ఉన్నాయి. పెళ్లిలకు రాకుండా వృధా అవుతున్నటువంటి భోజనాలు, ఫుడ్ను కూడా మీరు కనుక కోఆపరేట్ చేస్తే మా యొక్క టీమ్స్ కూడా వచ్చి వాటిని తీసుకుపోయి వృధా చేయకుండా ఇస్తే మన అందరం నీళ్లలో ఉన్నటువంటి వాళ్ళకు అందజేయగలిగితే చాలా సంతోషిస్తాం. దాన్ని కూడా ఇన్నారా, పెళ్లిళ్ళల్లో మిగిలిన అన్నం పారేయకుండా వరదలల్లో ఎక్కినోళ్లకు అందించి ఆదుకుంటారట. ఆ అన్నాన్ని ఇస్తామని పెళ్లి కార్యం జరుగుతున్న వాళ్ళు చెప్తే ఎమ్మెల్యే సాబ్ మనుషులు పోయి తీసుకొచ్చి పంచుతారట. అంటే కాంగ్రెస్ సర్కారు ఏం చేయదా వరదలలో చిక్కినోళ్ళను ఆదుకునేదానికి? ఎమ్మెల్యే సాబు వంటలు వండి పెట్టడా? పెళ్లిళ్ళల్లో మిగిలిన అన్నాన్ని పంచిపెట్టుడు పద్ధతేనా? అట చేయదని ఎవరన్నారు కానీ సర్కారు చేయాల్సిన సాయం చేయకుండా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉండి గిట్లనైనా మాట్లాడేదని అంటున్నారు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి మాటలు విన్న వరంగల్ జిల్లా జనాలు. ఇక మరోపక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో చేసుకుంటా ఓటర్లలో దోషలేసిండ్రు. ఓ దిక్కు తెలంగాణ జనం ఆగమైతుంటే వీళ్లకు ఎన్నికల ప్రచారాలు కావాల్సి వచ్చినాయా? ఇది పద్ధతేనా? ఇదేనా ఆపదలో ఉన్న వాళ్ళను ఆదుకునే పద్ధతి అని అంటున్నారు ఈ ప్రచార అద్భుతాలు చూసిన జనాలు.